కొత్తమ్మావి చిగురు పచ్చంగా పూసే రేలమ్మల్లా లోరేలమ్మల్లా కొమ్మల కోయిలకు అంటు కూసే రేలమ్మల్లా లోరేలమ్మల్లా. ఏంటి సుమా, మాకు నమస్తే చెప్పకుండా సాంగ్తో వీడియో స్టార్ట్ చేస్తావని అనుకుంటున్నారా? ఉగాది పండక్కి ఆ మాత్రం సందడి లేకపోతే ఎలా అండి? పచ్చగా చిగురించిన ప్రకృతి అందాలతో, కోయిల రాగంతో ఈ వసంత ఋతువు ఎంత కనువిందుగా ఉంటుందో, మన జీవితంలో కూడా కొత్త ఆశలను చిగురింపచేస్తూ, కొత్త ఊహలకు ఊపిరి నింపుతూ, అనురాగ ఆప్యాయతలను, స్నేహభావాన్ని మనలో పెంచుకుంటూ, ఒక అందమైన జీవితాన్ని మనసారా చిరునవ్వుతో ఆహ్వానించాలని కోరుకుంటూ, మీ అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన కట్టుబొట్టు ఎలా ఉండాలో తెలియచేసేది మన సనాతన ధర్మమే. ప్రకృతే ఆరాధ్య దైవమని తెలియచేసేది మన సనాతన ధర్మమే. మన జీవితాన్ని సునాయాసంగా ఎలా జీవించాలో ప్రకృతి ద్వారా తెలియచేసేది కూడా మన సనాతన ధర్మమే. మన తెలుగువారు జరుపుకునే పండుగల్లో సంక్రాంతి, ఉగాది రెండు చాలా ప్రత్యేకమైన పండుగలు కదా. ఈ రెండు పండుగల్లో సంక్రాంతి మేము ఎలా జరుపుకుంటామో మీలో చాలా మంది చూసారు కదండి. మరి ఈ ఉగాది పండుగను కూడా మేము ఎలా జరుపుకుంటామో ఈ వీడియోలో చూసేయండి. ఈ చైత్ర మాసంలో వచ్చే అమావాస్య అంటే ఉగాదికి ముందు రోజు వచ్చే అమావాస్యను మేము కొత్త అమావాస్య అంటామండి. ఆ అమావాస్య రోజున మేము ఏం చేస్తామంటే గ్రామ దేవత అయిన నూకలమ్మ అమ్మవారికి బూరెలు వండి నైవేద్యంగా సమర్పిస్తామండి. ఆ బూరెలు వండడానికి అత్తయ్య పప్పు రుబ్బిందండి. అలా వండిన బూరెలతో పాటు పెసరపప్పు, బియ్యం కలిపిన అత్తేసరిని, కళ్ళుని కూడా నైవేద్యంగా పెడతామండి. నైవేద్యంతో పాటు కొత్త వస్త్రాన్ని కూడా అమ్మవారికి సమర్పిస్తాము. వండిన నైవేద్యాన్ని అమ్మవారికి మేము ఎలా పెడతామంటే ఒక చేటకి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి 3 ఆకులను చేటలో పెట్టి ఆ 3 ఆకుల్లో 3 వంతులుగా నైవేద్యాన్ని పెడతామండి. ఇలా గ్రామదేవత అయిన నూకలమ్మ అమ్మవారికి చైత్రమాసంలో వచ్చే అమావాస్య రోజు నాడే కాకుండా అమావాస్య రోజు నాడు నైవేద్యం పెట్టుకోవడం కుదరని వాళ్ళు చైత్రమాసంలో ఏ రోజైనా సరే నెలంతా కూడా నైవేద్యం పెట్టుకుంటూ ఉంటారు. వండిన నైవేద్యాలతో పాటు ఆ రోజు కోడిని కూడా కోసుకుంటామండి. కానీ 2 కారణాలతో ఆ రోజు కోడిని కోయలేదండి. ఒకటి, ఆ రోజు సోమవారం కాబట్టి కోడిని కోయలేదు. ఇక రెండో ముఖ్యమైన కారణం ఏమిటంటే మన సబ్స్క్రైబర్స్లో కొంతమందికి కోడి కోతలే కానీ కోడి కోతలు నచ్చట్లేదండి. అందుకేనండి ఇక నుంచి మన వీడియోస్లో కోడి కూర వండడమే కానీ కోడి కోతలు లేవన్నమాట. నా వీడియోస్ మీరు అంత ఇష్టంగా చూస్తున్నప్పుడు మీకు ఇబ్బంది కలిగేలా నా వీడియోస్ ఉండకూడదు కదండి. మీ ఇష్టాన్ని కూడా నేను గౌరవించాలి కాబట్టి నన్ను మీరు అర్థం చేసుకున్నట్టే మిమ్మల్ని నేను కూడా అర్థం చేసుకుంటున్నాను. ఓకేనండి. వాకిట్లో పేడతో అలికి ముగ్గు పెట్టిన తర్వాత అమ్మవారికి వస్త్రం నైవేద్యం పెట్టి దండం పెట్టుకుంటాము. ఇక్కడ మీరు ఒకటి గమనించండి. మా అత్తయ్య బుద్ధిగా అమ్మవారికి దండం పెట్టుకుంటుంటే మా వారు మాత్రం అమ్మవారి దగ్గర పెట్టిన ముంతకాలు చూసి గత జ్ఞాపకాలు తన్నుకు వస్తున్నాయో లేక మనసు మళ్ళీ ఎటువైపు లాగేస్తుందో ఏంటో గాని దండం పెట్టుకోవడం మానేసి ముంతకళ్ళు వైపు చూస్తూనే ఉన్నారు. ఇంకా నయం, అది నోట్లో వేసేసుకుంటారేమో అనుకున్నాను నేనైతే. కానీ మా వారు కూడా బుద్ధిగా దండం పెట్టుకున్నారు. మనం అన్నీ ఇలా ముందుగానే ఊహించేసుకుంటామనో ఏంటోనండి. అనుమానం పుట్టాకే ఆడవాళ్ళు పుట్టారని అంటూ ఉంటారు మనల్ని. ఏదేమైనా మన జాగ్రత్తలో మనం ఉండడం తప్పులేదు కదండి. ఓకేనండి. ఈ విధంగా ఉగాది ముందు రోజు గ్రామదేవత అయిన నూకలమ్మ అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకున్నాం. మీరు వీడియో స్టార్టింగ్లో మా వారు వేపకొమ్మలు కోయడం చూసారు కదండి. ఆ వేపకొమ్మలన్నీ తెచ్చి అత్తయ్యకి ఇచ్చేస్తే అత్తయ్య వేపకొమ్మల్లో ఉన్న వేప పువ్వు అంతా సపరేట్ చేసేసింది.
వేప కొమ్మల్లో ఉన్న వేప పువ్వు అంతా తీసేసిన తర్వాత ఆ వేప కొమ్మలన్నీ బయట పెరట్లో ఎండ తగిలేలా ఓ పక్కన పడేస్తే అవి బాగా ఆరిన తర్వాత ఆ వేప కొమ్మలు మిక్సీ పట్టి పౌడర్ చేసి మొక్క మొదలు వేసుకుంటే ఆ మొక్కలకు చీడ పట్టకుండా ఆరోగ్యంగా ఉంటాయి. ఆ పౌడర్ నేను ఎలా తయారు చేస్తానో మీకు వేరే వీడియోలో షేర్ చేస్తానండి. వేప చెట్టు నుండి వచ్చే వేర్లతోనూ బెరడుతోనూ ఆకులతోనూ పువ్వులతోనూ వేప గింజలతో కూడా ఆయుర్వేదంలో అనేక రకాల మందులు తయారు చేస్తారు. ఇది ఒక సంజీవినిలా సర్వరోగ నివారణిలా పనిచేస్తుంది. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో వేప చెట్టుని చాలా పవిత్రంగా భావిస్తూ అమ్మవారిగా వేప చెట్టుకి పూజలు చేస్తారు. అందుకేనేమోనండి మన రాష్ట్ర వృక్షంగా వేప చెట్టుని గుర్తించారు. ఓకేనండి, ఉగాది రోజు ముఖ్యంగా మనం చేసుకునేది ఉగాది పచ్చడి కాబట్టి ఆ ఉగాది పచ్చడిలోకి వేప పువ్వుని కూడా వేసుకుంటాం కదా. ఈ వేప పువ్వుని కలెక్ట్ చేయడం కొంచెం టైం పడుతుంది కాబట్టి అత్తయ్య ముందు రోజు వేప పువ్వు అంతా తీసేసి ఆ పువ్వుల్లో ఉన్న మొగ్గలు లాంటివి చిన్న చిన్న లేత కొమ్మలు అన్నీ సపరేట్ చేసేసి ఓన్లీ పువ్వుల రేఖలు మాత్రమే ఉండేలా చేటలో వేసి చెరిగేసింది. ఇలా చేస్తే పువ్వుల రేఖలు మాత్రమే ఈజీగా వచ్చేస్తాయి. తర్వాత ఆ పువ్వుల రేఖల్లో ఉన్న లేత మొగ్గల్ని కూడా వేసి ఆ పువ్వు అంతా ఒక బాక్స్ లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసింది. ఈ ప్రాసెస్ అంతా ఉగాది రోజే చేసుకుంటే చాలా టైం పడుతుందని అత్తయ్య ముందు రోజే మా వారిని వేప కొమ్మల్ని కొయ్యమని వేప పువ్వు అంతా కలెక్ట్ చేసేసింది. ఈ పువ్వుల్లో ఉన్న లేత మొగ్గల్ని కూడా వేస్ట్ అవ్వకుండా వాటితో కూడా నేను ఒక పౌడర్ తయారు చేస్తానండి. అది కూడా మీకు వేరే వీడియోలో షేర్ చేస్తాను. ఉగాదికి మన ఫాలోవర్స్లో ఒకరు గిఫ్ట్గా స్వీట్స్ పంపించారండి. స్వీట్ పంపించిన వారు విజయలక్ష్మి గారు ఆంధ్రా నుండే పంపించారు. రీసెంట్గా ఇంటికి కూడా వచ్చారండి. ఆ రోజు మేము ఇల్లు ప్లాస్టింగ్ చేయించుకునే హడావిడిలో ఉన్నాము. అయితే ఎంతో అభిమానంతో ఇంటికి వచ్చినందుకు పండగ రోజు మా కోసం ఈ స్వీట్స్ పంపించినందుకు విజయలక్ష్మి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఇంట్లో స్వీట్కి 2 ఫ్యాన్స్ ఉన్నారండి. ఈ స్వీట్ ఇంటికి రాగానే అది ఎప్పుడు ఓపెన్ చేసేసి ఎప్పుడు తినేద్దామా అన్నట్టు మా వారే ముందు ఓపెన్ చేసేసి తినేద్దాం అనుకున్నారు. కానీ సిరికి కూడా స్వీట్ అంటే చాలా ఇష్టం అండి. అందుకే సిరి స్కూల్ నుంచి వచ్చాక తననే ఓపెన్ చేయమన్నాను. మా ఇంట్లో మా వారు మా సిరినే స్వీట్ అంటే విపరీతంగా తింటారు. మిగతా ముగ్గురం మరీ అంత ఇష్టంగా అయితే తినమండి. ఈ స్వీట్స్ 2 బాక్సుల్లో పంపించారండి. అవి ఓపెన్ చేయగానే గెద్ద వచ్చి పిల్లని ఎత్తుకుపోయినట్టు డాడీ ఒకటి కూతురు ఒకటి లటక్కమని చెరొకటి తీసేసుకున్నారు. విజయలక్ష్మి గారు పంపించిన స్వీట్స్తో పండగ పూట తీయని వేడుక చేసుకున్నామండి. ఓకేనండి, ఉగాది ముందు రోజు ఏం చేసామో చూసారు కదండి. ఉగాది రోజు మేమైతే ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటామో, ఉగాది రోజు ఏం పిండి వంటలు వండుకున్నామో, ఆ రోజంతా మేము ఎలా స్పెండ్ చేస్తామో కూడా చూసేయండి. ఉగాది రోజు తెల్లవారుజామునే లేచి అత్తయ్య స్నానం చేసేసి ఉగాది పచ్చడి చేయడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకుంది. అత్తయ్య పచ్చడి చేసేలోగా నేను పిండి రుబ్బి రెడీగా ఉంచాను. ఇక ఈ ఉగాది పచ్చడి మేము ఎలా చేస్తామంటే ముందుగా చింతపండు నానబెట్టుకొని చింతపండు బాగా నానిన తర్వాత గుజ్జు తీసి పక్కన పెట్టుకొని ఆ చింతపండు గుజ్జులో బాగా ముగ్గిన అరటిపళ్ళు వేస్తాము. ఈ అరటిపళ్ళు ఉగాదికి 2-3 రోజుల ముందే కొనుక్కొని ఉంచుకుంటాము. ఉగాది రోజుకి బాగా ముగ్గి పచ్చడిలో వేస్తే పచ్చడి మంచి టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత తురుముకున్న బెల్లాన్ని, లేత మామిడి ముక్కలు, కొబ్బరి ముక్కలు, ముందు రోజు తయారు చేసి ఉంచుకున్న వేప పువ్వు, వాటితో పాటు కొంచెం పుట్నాల పప్పు కూడా వేస్తామండి. ఇవన్నీ వేసుకున్నాక లైట్గా కొంచెం సాల్ట్ కూడా వేసుకొని అవి బాగా కలిసేలా కలుపుతాము. తర్వాత ఫస్ట్ కొంచెం దేవుడి దగ్గరికి తీసేసి తర్వాత మా మామయ్య దగ్గర కూడా పెట్టేసిన తర్వాత పచ్చడి టేస్ట్ చూసుకొని తీపి పులుపు ఇంకా కావాలంటే వేసుకుంటాము. ఏంటి సుమా సాంబార్ పెట్టేసుకున్నట్టు ఏకంగా అంత పచ్చడి చేసేసుకున్నారు అని అనుకుంటున్నారా? ఈ పచ్చడి 3 ఫ్యామిలీల కోసం అండి. 1 మాకు, 2 మా ఆడపడిచే వాళ్ళకి, 3 మా అమ్మ వాళ్ళకి.
పైగా మేము ఉగాది పచ్చడి అంటే తీర్థం తీసుకున్నట్టేమీ తీసుకోమండి. జ్యూస్ తాగినట్టు ఒక్కొక్కళ్ళం గ్లాసులో పోసుకొని మరీ తాగేస్తామన్నమాట. డబ్బాలో వేసిందేమో మా అమ్మ వాళ్ళకి, ఈ క్యాన్లో వేసిందేమో మా ఆడపడుచు వాళ్ళకి. అలా ఉగాది పచ్చడి చేసేసిన తర్వాత మా అత్తయ్య, మా వారు, మా నాని కలిసి బూరెల్లోకి పూర్ణం ఉండలు తయారు చేసేసారు. మీకు పిండి వంటలు ఏ వండామని చెప్తానన్నాను కదండి. ఉగాదికి మేమైతే బూరెలు వండుకున్నామండి. ముఖ్యంగా ఉగాది రోజు బూరెలు ఎందుకు వండామంటే, ఆ రోజు మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకున్నాము. అందుకే ముందు రోజు అమ్మవారికి నైవేద్యం వరకు కొంచెమే వండి ఉగాది రోజు మళ్ళీ వండాము. ఆ రోజు ఇంట్లో ఎవరికీ ఖాళీ లేదండి. ఎవరికి తగ్గ పనులు వాళ్ళు చేసుకుంటుంటే సిరి ఏమో సిరి బొమ్మరిల్లు గృహప్రవేశానికి అన్నీ సిద్ధం చేసుకుంటుంది. ఆ రోజు మా ఇంట్లో హడావిడి చూస్తే మాకైతే ఉగాదిలో అనిపించలేదండి. నిజంగానే సిరి ఇల్లు గృహప్రవేశానికి అన్నీ తయారు చేస్తున్నట్లు సందడి సందడిగా ఉండేది. అత్తయ్య వాళ్ళు పూర్ణం తయారు చేసేలోగా నేను పొయ్యి అంటించి పెనంలో నూనె వేసి బూరెలు వండడానికి అన్నీ రెడీ చేసి ఉంచాను. తర్వాత అత్తయ్య వచ్చి బూరెలు వండేసింది. అందరి దయ వల్ల సిరి గృహప్రవేశం అయితే అయిపోయిందండి. కానీ మీకు చెప్పినా సరే రాలేదని కొంచెం మీ మీద అలిగిందండి. తర్వాత మళ్ళీ పోనీలే అమ్మ, నా గృహప్రవేశానికి రాకపోయినా మన ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు కదా, అంతకంటే ఏం కావాలని మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ చెప్పిందండి. ఇక ఇంట్లో అన్నీ వండడం అయిన తర్వాత కొన్ని బూరెలు, ఉగాది పచ్చడి వాళ్ళ ట్యూషన్ టీచర్కి ఇవ్వడానికి పిల్లలిద్దరూ పట్టుకు వెళ్ళారు. ఇంట్లో పనులన్నీ అయిన తర్వాత మేము ఊరు పట్టుకెళ్లేవన్నీ అత్తయ్య ఓ సంచిలో సర్దేసిందండి. ఇక్కడ పెద్ద క్యాన్లో వేసే బూరెలు మా ఆడపడుచుకి, చిన్న డబ్బాలో వేసే బూరెలు మా అమ్మ వాళ్ళకి, మా పిన్ని వాళ్ళకి కూడాను. నేను మా అమ్మ వాళ్ళ ఊరు నుంచి తెచ్చిన ఒక గుమ్మడికాయ, మన సబ్స్క్రైబర్ పంపించిన స్వీట్ బాక్స్, ఉగాది పచ్చడి మా ఆడపడుచుకి ఇవ్వడానికి, బూరెలు, ఉగాది పచ్చడి అమ్మ వాళ్ళ కోసం. ఆ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి ఎలాగో వెళ్తున్నాం కదా అని మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళామండి. ఎప్పుడైనా వెళ్ళాలి అని ఉన్నా ఖాళీ లేక వెళ్ళలేకపోతున్నాం. పండగ పూట వెళ్ళినట్టు ఉంటుంది, వెళ్ళి చూసి వచ్చినట్టు ఉంటుంది కదా అని ఆ రోజు వెళ్ళామండి. స్వీటు 2 రకాలు కదండి, ఆ 2 రకాలు పెట్టింది. గుమ్మడికాయ ఏమో ఎండాకాలం కదండి, వడియాలు పెట్టుకుంటారేమోనని పెట్టాము. మీకు పక్కన కనిపించే ఎండుమిర్చిలో కొన్ని ఎండుమిర్చి పచ్చడి కోసం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కారం పట్టించి తెమ్మని అత్తయ్య ఎండుమిర్చి కూడా కొన్ని ఒక క్లాత్ బ్యాగ్లో పెట్టింది. తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి ఉగాది పచ్చడి చేసుకొని బూరెలు వండి సిరి గృహప్రవేశం కూడా అయ్యేసరికి టైం 10 అయిందండి. అవన్నీ పూర్తయిన తర్వాత అత్తయ్య సర్దిన సంచి తీసుకొని మేము ఊరు వెళ్ళడానికి బయలుదేరామండి. సిరిని, నానిని కూడా తీసుకువెళ్దాం కానీ పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ కదండి, అందుకే పిల్లల్ని తీసుకువెళ్ళలేదు. కానీ వాళ్ళకి మనసులో రావాలనే ఉంది. ఎలాగో ఇంకో 2-3 వారాల్లో సెలవులు ఇచ్చేస్తారు. ఇక సెలవుల్లో అత్తింటికి, పిన్నింటికి, అమ్మమ్మ ఇంటికి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు.
ఇప్పుడు ప్రస్తుతానికి మేమైతే ఫస్ట్ మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. మా ఆడపడుచు వాళ్ళ ఊరికి మా ఊరికి 30 కిలోమీటర్లు ఉండొచ్చు. మేము మా ఇంటి దగ్గర నుండి 10 గంటలకు బయలుదేరితే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి టైం 11 అయిందండి. ఇదేనండి మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు. ఇక్కడ కనిపించే ముగ్గురు అల్లరిదయ్యాలు మా మేనకోడళ్ళేనండి. మామయ్య వచ్చాడని ఎగిరి గంతులేస్తున్నారనమాట. ఇక్కడ మేము కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి ఒక అరగంట ఉండి మళ్ళీ మేము అక్కడ నుండి అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరామండి. మీకు మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు ఇంకొకసారి ఎప్పుడైనా పూర్తిగా చూపిస్తానండి. ఇప్పుడు వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చూపించట్లేదు. మన సబ్స్క్రైబర్ విజయలక్ష్మి గారు స్వీట్స్ పంపించారని చెప్పాను కదండి. విజయలక్ష్మి గారిది అనపర్తి అంటండి. అంటే ఆ ఊరికి మా ఆడపడుచు వాళ్ళ ఊరికి ఒక 7-8 కిలోమీటర్లు ఉంటుందండి. అంటే అనపర్తి మా ఆడపడుచు వాళ్ళ ఊరికి దగ్గరే అనమాట. ఇక తర్వాత మా మేనకోడళ్ళకి బాయ్ చెప్పేసి అక్కడి నుండి మేము బయలుదేరామండి. ఎండాకాలంలో మధ్యాహ్నం టైంలో ఈ ఎండలో ప్రయాణం చేస్తుంటే నాకేమనిపించిందంటే, ఎండ వేడిలో తారు రోడ్డుపై బండి ప్రయాణం, ఆకలేసిన దాహమేసిన తప్పదు జర్నీ. ఒకవేళ ఈ సాంగ్ విన్నాక మీరు స్పృహ కోల్పోకుండా హ్యాపీగానే ఉంటే ఈ సాంగ్ విన్నాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇక మా ఆడపడుచు వాళ్ళ ఇంటి నుండి 100 కిలోమీటర్లు జర్నీ చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి టైం 2 అయ్యిందండి. మేము ఉగాది ముందు రోజు నూకాలమ్మ అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నామని చెప్పాను కదండి. అమ్మ వాళ్ళేమో ఉగాది రోజే పెట్టుకున్నారు. అమ్మ వాళ్ళైతే బిందెతో నిండుగా నీళ్లు పెట్టి ఈ విధంగా పెట్టుకున్నారు. ఉగాది రోజు మా పండుగ సందడి ఎలా ఉందో చూసారు కదా. మరి కొమ్మల్లో ఉన్న కోయిలమ్మ రాగాన్ని కూడా వినేయండి. విన్నారు కదండి, ఈ వసంతకాలంలో కూసే కోయిలమ్మ గానం ఎంత మధురంగా ఉందో. కోయిలమ్మ గానంతో పాటు మిగతా పక్షుల కిలకిల రావాలు కూడా చాలా స్పష్టంగా వినిపించాయి కదా. ఉగాది షడ్రుచుల సమ్మేళనం. అంటే పచ్చడిలో ఉండే 6 రుచుల్ని మనం తినేటప్పుడు ఎంత ఇష్టంగా స్వీకరిస్తామో, మన జీవితంలో వచ్చే కష్ట సుఖాల్ని, లాభ నష్టాల్ని, మంచి చెడులను కూడా అలాగే స్వీకరిస్తూ కొత్త సంవత్సరంలో సరికొత్త జీవితాన్ని ఆహ్వానించాలని ఈ ఉగాది మనకి తెలియజేస్తుంది. పండుగ అంటే మన ఇంట్లో వరకు మనం బాగుంటే చాలని జరుపుకునేది కాదని నా ఉద్దేశం. మన తల్లిదండ్రులు, మన తోబుట్టువులందరి క్షేమాన్ని కోరుకుంటూ, అందరూ బాగుండాలని మనం ఎంత మనస్ఫూర్తిగా కోరుకుంటూ పండగ పూట దేవుడికి పూజ చేస్తామో అప్పుడే మనం దేవుడికి చేసిన పూజకు ఫలితం లభిస్తుంది. ఓకేనండి, ఈ ఉగాదికి మీ జీవితంలో శాంతి, సంతృప్తితో పాటు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సుప్రియ గారికి, విజ్జు సిస్టర్కి స్పెషల్గా హాయ్ చెప్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.